హాయ్ అండి, వెల్కమ్ టు అలిజా గార్డెన్. 786 చూడండి, మా గార్డెన్లో చూడండి ఎలాగుందో. ఒక మొక్క అండి, ఈరోజు ఒక మొక్క గురించి చూపిస్తున్నాను మీకు. నేను ఏం చేస్తానంటే నిమ్మకాయలు పిండాను కదండి, గింజలు వెళ్ళాయి. ఆ గింజలు వెళ్తే అది తీసి నేను ఒక చిన్న బకెట్లో వేస్తే మొక్క వచ్చిందండి. అది మొక్క, ఆ మొక్క సంవత్సరమయ్యా చూడండి నేను వేసి, అది సంవత్సరం నుంచి ఉంది ఆ మొక్క. సంవత్సరానికి ఎంత మొక్క వచ్చింది, గింజదే కానీ అది మామూలుది, మామూలు నిమ్మనేనండి, కొనుక్కొచ్చిన నిమ్మకాయల గింజనే వేసాను. అదైతే చిన్న బకెట్లు వేసాను. అది చిన్న బకెట్లు వేసే ఇంకేందంటే అది పట్టట్లేదు అన్నట్టు కనిపిస్తుంది, మా కింద కూడా ఏర్లు కనిపిస్తున్నాయి. అందుకోసమై ఇందులో రీపాటింగ్ చేసుకుందాం అనేసి రీపాటింగ్ చేస్తున్నానండి దీంట్లో నేను ఈ వీడియోలో. అందుకే మీకు చూపిస్తున్నాను ఎలా చేసుకోవాలా నిమ్మకాయ మొక్కలు అనేసి. నిమ్మకాయ గింజలు వేస్తే కూడా మొక్క వస్తుంది, ఎలాగ మనం దేంట్లో రీపాటింగ్ చేసుకొని ఎంత మంచిగా సాక్కుందాం అనేసి. ఇంత మొక్క అయితే చూడండి ఎంత పెద్దగా అయిందో, ఇంత పెద్దగా అయిందండి. చూడండి ఎంత మంచిగా ఉందో మొక్క, చాలా మంచిగా ఉంది. ఇంత పెద్ద మొక్క అయింది. ఈ మొక్కకి ఇప్పుడు సంవత్సరమైనా కదా, కాయలు వస్తాయో రాయో నాకు తెలియదు. ఇది తీసి పెద్ద బకెట్లు ఇందులో పెట్టుకుందాం అనేసి రీపాట్ చేస్తున్నానండి. ఇందులో మట్టి ఆల్రెడీ ఉంది, మామూలుగా ఒక మిర్చి మొక్క ఉంది ఇందులో. ఆ మిర్చి మొక్కలోనే అందులోనే పెట్టేద్దాం అనేసి తీస్తున్నాను. తీసి ఇందులో పెట్టేస్తాను. ఎందుకంటే చిన్న కదండి, చిన్నగా ఉంది కదా, ఏర్లు కూడా మంచిగా ఎట్లయినా ఏమో పాపము నేను లోపట చూడలేదు కదా, అందుకోసం ఒక దాంట్లో పెద్ద దాంట్లో పెట్టుకొని కొంచెం ఎరువు ఏమన్నా ఇచ్చామంటే కనుక మొక్క వస్తుంది అనేసి అనుకున్నాను. ఇప్పుడు దీనికి ఎట్లా తీయాలనో ఏమో, బాగా ముళ్ళులు ఉన్నాయండి. ముళ్ళులు అయితే ఫుల్ ఉన్నాయి, తీయాలంటే కొంచెం నిమ్మకాయ మొక్క కష్టమే. నిమ్మకాయ చెట్టుకి ముళ్ళులు చాలా ఉంటాయండి, పెద్ద పెద్ద ముళ్ళులు ఉంటాయి దీనిలోకి. కొంచెం చూసి తీసుకోవాలా. చూడండి ఇందులో పెట్టాను నేను, పెట్టి చిన్న గింజలేసింది, అది గింజలేసింది మొక్క చూడండి. అబ్బా సూపర్ అండి, చాలా మంచిది. నేను అనుకున్నాను ఇలాగ ఉండదు, మట్టి మట్టి ఉంటుందేమో అనేసి అనుకున్నాను కది. ఎంత మంచిగా వచ్చిందండి, సూపర్, చాలా బాగుంది, చాలా మంచిగా వచ్చింది. నేను అనుకునేలాగా ఏం లేదు కదా, చాలా బాగుంది. ఎంత మంచిగా ఇట్లా తీయంగానే ఇలా బకెట్లో నుంచి వచ్చేసింది కదండి అది. అస్సలు నేను అట్లా అనుకోలేదండి, ఇట్లా ఉంటుందనేసి అస్సలు నేను అనుకోలేదు. ఏర్లు అంత మంచిగా వచ్చి అంత మంచిగా వస్తుంది అన్నట్టు. కొన్ని చెట్లు రావు కదండి అలాగా, ఇలాగ బకెట్లు తీయంగానే ఎంత మంచిగా వచ్చింది. మీరు మీ ముంగటే తీస్తున్నాను చూడండి. నేను చాలా సంతోషం ఉండింది, ఇలాగ తీసి ఇలాగ పెట్టి ఇలాగ మొక్కలు పెంచుకోవాలంటే ఇంత ఆనందం ఎక్కడొస్తుందండి మనకి కదా. చాలా ఆనందం ఉంటుందండి ఇలాంటి మొక్కలు పెట్టుకోవడము. ఇంకా దీంట్లో కొంచెం మట్టి వేసేద్దాం, పైన నుంచి మట్టి కప్పేసి ఇలా ఇందులోనే సాకుతాను. ఇంకా కొంచెం అప్పటికి ఇంకా 2 సంవత్సరం చూస్తాను వస్తాయా రావా నిమ్మకాయలు, ఎలాగ వస్తాయి ఎలా కాస్తాయి అనేసి. ఇంకొక సంవత్సరం చూసి మళ్ళీ దానికి చూద్దామండి ఏరది. ఇంత పెద్దగా అయిందాక మనము ఏం చేయలేం కదండి, సంవత్సరం మొక్క కదా, ఇంకా మనకి ఇదే అవ్వదు. ఉండని ఆడ తర్వాత సంగతి తర్వాత చూద్దామండి. దీని గురించి ఎప్పుడు కాస్తుందో ఎప్పుడు వస్తుందో పూత కాత, ఎన్ని సంవత్సరాలకు వస్తుందో మీకు ఎవరికన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఈ మొక్క గింజది, ఇది గింజ పడిన గింజ అనుకోండి, పడిన మొక్క ఎప్పటికీ కాస్తుంది. ఇది అంటు మొక్క కాదండి, ఇది మామూలు మొక్క కాబట్టి, గింజ వేసిన సీడ్స్ మొక్క కాబట్టి ఎప్పటికి వస్తుంది మీకు ఎవరికన్నా అనుభవం ఉంటే కామెంట్ చేయండి. సరేనండి, నాకైతే తెలియదు. ఫస్ట్ సారి మొక్కడం సంవత్సరమే నా గార్డెన్ అని చెప్పి అందరికీ చెప్తున్నాను. ప్రతి వీడియోలో కూడా నేను ఎప్పటి నుంచి గార్డెన్ చేశాను మీకు అందరికీ తెలుసు కాబట్టి, మీకు ఎవరికన్నా తెలిసి ఉంటే చెప్పండి, మీకు ఎవరికన్నా ఉంటే కామెంట్ చేయండి. సరేనండి, ప్రతి ఒక్కరు పెంచుకోవచ్చండి. మన ఆనందం, మన మొక్కలకి మనకి చాలా ఆనందం ఉంటుంది, అసలు చాలా చాలా సంతోషం ఉంటుంది. కాబట్టి మనకి మొక్కలలో ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాము, ఏదైనా మనము పండించగలుగుతామండి కదా. చూడండి ఈ మొక్కలు చూడండి, ఇది చూస్తే నాకు ఈ గార్డెన్లో రాగానే ఎంత సంతోషం వస్తుందో. నాకైతే కనుక పట్టుకోగానే పూలు ఇడిగిపోతున్నాయండి ఇవి. ఇదైతే దాంట్లో వచ్చింది నాకు గులాబీ చెట్లు, ఎర్రది రెడ్ది. అదైతే ఎల్లో అయితే ఊరు నుంచి తెచ్చుకున్నానండి. ఈ మొక్కలన్నీ గింజలు ఊరు నుంచి తెచ్చుకున్నాను. ఇది చూడండి నా దగ్గర మరవము ఎంత పెద్దగా అయిందో. ఆ మరవము మా డబ్బా మీద, ఇది మన చిక్కుడు చెట్టు అల్లకపోయిందండి, దాని మీద నాకు చోటు లేదు ఇంకా పెట్టనికి అనేసి ఇక అలా ఉంచేసాను. అంతంత 2 డబ్బాలు ఉందండి మరవం నా దగ్గర అయితే కనుక. చాలా మంచిగా ఉంది మరవం, చూడండి ఎంత మంచిగా ఉందో.
ఈ పువ్వు అయితే వదల బుద్ధి కావట్లేదండి నాకైతే కన్నా అసలుకి గార్డెన్కి